హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు బిగ్ బాస్ 10కి సంబంధించి అగ్ని పరీక్షలో అగ్ని పరీక్షకు వచ్చినటువంటి కంటెస్టెంట్స్ని అక్కడున్న వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తున్నారు, అట్లాగే రాజకుమారి డయానా ఈమె స్టేజ్ పైనే ఒక ఇష్యూ అయితే నడిపింది. అదేంటి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా అగ్ని పరీక్ష 2.0కి సంబంధించి ఎక్కువ శుద్ధి లేకుండా సింపుల్గా చెప్పేస్తాను. అసలు ఏంటంటే 2.0లో కొన్ని క్వశ్చన్స్ మామూలుగా అగ్ని పరీక్ష 1కి సంబంధించినట్లే 2.0లో కూడా ఒక అమ్మాయి వచ్చినప్పుడు స్టేజ్ మీదకి సెల్ పగలగొట్టు అని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి కూడా సెల్లు పగలగొట్టేసింది. కానీ ఇక్కడ మనకు చిన్న అనుమానం రావాలి, నిజంగానే సెల్లు పగలగొట్టిందా లేకపోతే డమ్మీ సెల్ ఏదైనా పగలగొట్టింది. డమ్మీ సెల్ అయితే కాదు, రియల్ సెల్లే పగలగొట్టింది. కానీ ఆ అమ్మాయి చైనా ఏదో సింపుల్ సెల్ తెచ్చుకుంది కాబట్టి సరిపోయింది, అదే సెలెక్ట్ కాలేదు. తను నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు మొబైల్ నష్టమే కదా, కాబట్టి అదైతే నాకైతే నచ్చలేదు. ఇంకొక విషయం, అట్లాగే ఈ రాజకుమారి డయానా ఈమె కూడా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒక కవిత రాసి, అంటే తెలుగులో లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తూ అక్కడ ఉన్నటువంటి నవదీప్ గారిని అయితే కొంచెం ఇంప్రెస్ చేసింది. శ్రీముఖికి కానీ బిందు మాధవిని కానీ కొంచెం ఇంప్రెస్ చేసినట్టే కనపడుతుంది. అక్కడ స్టేజ్ మీదనే ఒక కవితను రాసి చందమామ సినిమాలో మీరంటే ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి ఒక ఐ లవ్ యూ కూడా చెప్పేసింది. దానికి ఇతను నవదీప్ మళ్ళీ రివర్స్లో ఐ లవ్ యూ 2 కూడా చెప్పేయడం, దాన్ని ప్రోమోలో వేసుకోండి అనడం కొంచెం అక్కడ ఉన్నటువంటి జడ్జీలను కొంచెం అదే మంచి గుడ్ ఫీలింగ్ కలిగించినట్టు అనిపించింది. ఆ విధంగా అమ్మాయి అయితే అగ్ని పరీక్ష 2.0లో సెలెక్ట్ అయ్యి ఆడిషన్ అయితే జరిగింది. ఆ అమ్మాయి నాకు తెలిసి బిగ్ బాస్లో కూడా రావచ్చు, పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఊపు అట్లుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ జానపద సింగర్ ఆమెకు సంబంధించి బిందు మాధవి గారు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే మీరు జాబ్ వస్తే వ్యవసాయం మానేస్తారని. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే జాబ్ వస్తే వ్యవసాయం చేస్తారా చేయరా అనేది అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ కుటుంబ అవసరాలను బట్టి లేకపోతే ఇంకోటి ఉంటాయి. అంత మాత్రం చేత అవన్నీ అడగకూడదు అని నాకైతే అనిపించింది. కానీ వాళ్ళ ఇంప్రెషన్స్తో అయితే మీలాంటి వాళ్ళ కథలు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి నవదీప్ గారికి గ్రీన్ ఇవ్వడం, ఆమెను సెలెక్ట్ చేయడం నాకైతే బాగా నచ్చింది. అట్లాగే గిడ్డయ్య రన్నింగ్ రాజా, ఇతనైతే నాకు తెలిసి ఇతన్ని సెలెక్ట్ చేయలేదు. ఒకనొక స్టేజ్లో శ్రీముఖి నిన్ను ఈ మాటలు నీ యాక్టింగ్ చూసే పంపించాలనా అని చెప్పేసి తెగేసి అడగడం జరిగింది. అవును పంపించాలి అన్నప్పుడు లేదు రిజెక్టెడ్ అని చెప్పేసి ఈ విధంగా అగ్ని పరీక్ష 2.0కి సంబంధించిన ఆడిషన్ అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ 15 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఇంకా ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు అనే దాని డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో తెలుసుకుని ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు. జై హింద్.